బిగ్ సినిమా. సంక్రాంతి పండగ అనుకున్నారా? కాదు, ఇది ఇప్పుడు బాక్స్ ఆఫీస్ బ్యాటిల్ ఫీల్డ్. యుద్ధం జరుగుతోంది. పోస్టర్ల మధ్య కాదు, ట్రైలర్ల మధ్య కాదు. అసలు పోరాటం టికెట్ కౌంటర్ దగ్గర. ఒకవైపు స్టార్ పవర్, భారీ బడ్జెట్, టికెట్ హైక్స్. మరోవైపు టైర్ 2 హీరోస్, రెగ్యులర్ రేట్స్, ఫ్యామిలీ ఆడియన్స్. మరి ఈ సంక్రాంతి బాక్స్ ఆఫీస్ యుద్ధంలో గెలిచేది ఎవరు? స్టార్లా, స్ట్రాటజీలా? రాజాసాబ్ మన శివశంకర వరప్రసాద్ మూవీస్ కాదు, ఇవి ఇన్వెస్ట్మెంట్ వార్స్. హైప్ ఆకాశంలో, టికెట్ రేట్లు కూడా అదే స్పీడ్లో. ఫ్యాన్స్ ఎంతైనా పెట్టి చూస్తారు అనేది వీళ్ల లెక్క. కానీ ఆ ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా అదే రేటుకు వస్తాడా? సరిగ్గా ఇక్కడే ఎంటర్ అవుతున్నారు రవితేజ, శర్వానంద్, నవీన్ పోలిశెట్టి. వీళ్ల దగ్గర నో హైక్స్, నో స్పెషల్ పర్మిషన్స్, ఉంది ఒక్కటే వెపన్, రీజనబుల్ ప్రైస్. వీళ్ల లెక్క మాత్రం క్లియర్. రేట్లు రెగ్యులర్, నవ్వులు డబుల్. సంక్రాంతి అంటే హీరోల పండుగ కాదు, ఫ్యామిలీ పండుగ. ఆ ఫ్యామిలీ ఎవరిని ఎంచుకుంటుందో అదే ఫైనల్ డెసిషన్. 5గురు కలిసి థియేటర్కు వెళ్లాలంటే కథ ఎంత బాగున్నా ముందు మాట్లాడేది టికెట్ రేటింగ్. పెద్ద సినిమాలకు ఒక్క చిన్న మిక్స్డ్ టాక్ వచ్చినా హైక్స్ తెచ్చే డ్యామేజ్ నెవర్ గెస్. అదే టైంలో తక్కువ రేటుకు నవ్వించే ఎంటర్టైన్మెంట్ దొరికితే ఆడియన్స్ ఆప్షన్ ఏంటో బాగా తెలుసు కదా. స్టార్లు ఓపెనింగ్స్ ని నమ్ముకుంటే యంగ్ హీరోలు ఆడియన్స్ మూడ్ ని నమ్ముకుంటున్నారు. ఇదంతా కొత్త కాదు. ఇలానే గతంలో కూడా చిన్న సినిమాలు సంక్రాంతి విన్నర్లయ్యాయి. సో ఒకవైపు స్టార్ హీరోల హైక్స్ గేమ్, మరోవైపు యంగ్ హీరోల రీజనబుల్ స్ట్రాటజీ. మరి 2026 సంక్రాంతి బాక్సాఫీస్ లో అస్సలైన విన్నర్ ఎవరు? స్టార్ పవరా లేక ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎంటర్టైన్మెంటా? డిసైడ్ చేయాల్సింది ప్రేక్షకులే. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ని దేవరా మిస్ అయిందా? అందుకే దేవరా పార్ట్ 2కి తారక్ ఫుల్ స్టాప్ పెట్టేశాడా? అదే కారణంగా కొరటాల ఇప్పుడు బాలయ్య వైపు చూస్తున్నాడా? బాలయ్యతో మాస్ ను మరోసారి గట్టిగా షేక్ చేయబోతున్నాడా? మరి ఫ్లాప్ల షాడో నుంచి బయటపడి ఈసారైనా కొరటాల స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడా? స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఒకప్పుడు ఫెయిల్యూర్ తెలియని డైరెక్టర్. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భారత్ అనే నేను వరుసగా హిట్లు. మాస్ ని, క్లాస్ ని సోషల్ మెసేజ్ తో బ్లెండ్ చేసేశాడు. కట్టు ఆచార్య, మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, ఫస్ట్ టైం ఫాదర్ సన్ కాంబినేషన్. హైప్ స్కై లెవెల్, కానీ రిజల్ట్ గ్రౌండ్ రియాలిటీ షాక్. బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిజాస్టర్. కొరటాల కెరీర్ లో ఫస్ట్ ఫ్లాప్. ఆ షాక్ తర్వాత కొరటాల తీసుకున్న బ్రేక్ అక్షరాల 2 ఏళ్లు. ఆ తర్వాత వచ్చింది దేవరా. ముందు పార్ట్ ప్లాన్ లేదు. కథ స్పాన్, స్కేల్ అండ్ లెంత్ చూసి పార్ట్ 1, పార్ట్ 2గా మార్చేశాడు. పార్ట్ 1 రిజల్ట్ ఓకే, కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ లెవెల్ ఇంపాక్ట్ మాత్రం మిస్. అందుకే దేవరా 2 పై డౌట్ స్టార్ట్. ఈ సినిమాని పక్కన పెట్టేసిన తారక్, ఇదే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. అదే టైంలో ఎన్టీఆర్ వార్ 2, ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ డేట్స్ అన్ని లాక్. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్. ఇప్పట్లో దేవరా 2 పట్టాలెక్కే ఛాన్స్ చాలా తక్కువట. ఫుల్ క్యాన్సిల్ అయితే కాదు, పోస్ట్ పోన్ ఫర్ అనౌన్స్ టైమ్ అన్నదే స్ట్రాంగ్ ఇన్సైడ్ న్యూస్. మరి కొరటాల నెక్స్ట్ స్టెప్? ఇక్కడే బాలయ్య ఎంట్రీ. నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ కాంబోలో సినిమా. ఈ న్యూసే ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్. అఖండ 2 వర్కౌట్ కాకపోవడంతో బాలయ్య కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో కొత్త ట్రీట్మెంట్ కోరుకుంటున్నాడట కూడా. ప్రస్తుతం బాలయ్య, గోపిచంద్ మల్లేని కాంబోలో వస్తోంది భారీ హిస్టారికల్ మూవీ కింగ్ అండ్ వారియర్ అంటూ. బాలయ్య డ్యూయల్ రోల్, నయనతార హీరోయిన్. ఈ సినిమా తర్వాతే కొరటాల బాలయ్య ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ ఎక్కువగా అని ఇండస్ట్రీ టాక్. చూడాలి బాలయ్య కోసం కొరటాల ఏ రేంజ్ స్క్రిప్ట్ ని రెడీ చేశాడు. హిట్ ను డిసైడ్ చేసేది కథ లేదా క్యాలిక్యులేటరా? పేపర్ మీద బడ్జెట్ భారీగా ఉంటే స్క్రీన్ మీద సినిమా గొప్పదైపోతుందా? 100 కోట్లు పెట్టినా హాల్ ఎందుకు ఖాళీగా ఉంది? కంటెంట్ లేకుండా ఓటీటీ డీల్ వస్తుందా? లేదా ఓటీటీ కోసమే సినిమాలు పుడుతున్నాయా? ఇప్పుడు టాలీవుడ్ కొత్త ట్రెండ్ ఇదేనా? సినిమా అంటే ఇప్పుడు కథ కాదు, బడ్జెట్ బడ్జెట్ బడ్జెట్. ఒకప్పుడు ఎంత బాగా రాశారు అని అడిగేవాళ్ళు, ఇప్పుడు ఎన్ని కోట్లు పెట్టారు అని అడుగుతున్నారు. 10 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు,
లెక్కలు కథను కాదు, కథే లెక్కలు చెప్తున్న టైం ఇది. సినిమా స్థాయి కథలో కాదు, ఖర్చుతో డిసైడ్ అవుతోంది మరి. పాన్ ఇండియా సక్సెస్ తర్వాత తెలుగు సినిమాల్లో బడ్జెట్ స్పాన్ పెరిగింది. అది ఓ రేస్ అయిపోయింది. కానీ ఈ బడ్జెట్ రేస్లో కంటెంట్ మాత్రం వెనకపడిపోతోంది. కథ ఎలా ఉంది, డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాడు అన్న ప్రశ్నలు పక్కన పడి ఎంత ఖర్చు పెట్టారు అన్నదే ఫస్ట్ క్రైటీరియా అయిపోయింది. 2025 సినిమాలే ఎగ్జాంపుల్. బాక్సాఫీస్ సక్సెస్ రేట్ చాలా తక్కువ. ఎందుకు? గ్రాఫిక్స్ ఉన్నాయి, స్టార్స్ ఉన్నారు, బడ్జెట్ భారీగానే ఉంది, కానీ కంటెంట్ లేదు. చిన్న సినిమా అంటే ఇప్పుడు మినిమం 5 కోట్లు. టైర్ 2, టైర్ 3 సినిమాలైతే ఏకంగా 20, 30, 50, 70 కోట్లు. రిజల్ట్ లాభం కాదు కదా, కనీసం పెట్టుబడి తిరిగి రాని పరిస్థితి. కొన్ని సినిమాలు ఓటీటీ డీల్స్లో గట్టెక్కాయి, మరికొన్ని సినిమాల్ని ఓటీటీలు కూడా ఆదుకోలేకపోయాయి. కంటెంట్ పై డౌట్ వచ్చిందంటే అగ్రిమెంట్లే హోల్డ్ అయిపోతాయి, లేదంటే తోచినంత ఇచ్చి చేతులు దులుపుకుంటాయి. అయితే బలమైన కంటెంట్ ఉంటే థియేటర్ అవసరం కూడా ఉండదు. ఎదురు డబ్బిచ్చి ఓటీటీలే సినిమా తీసుకుపోతాయి. కానీ ఇప్పుడు థియేటర్లను కాదు, ఓటీటీలను నమ్ముకుని సినిమాలు తయారవుతున్నాయి. అందుకే థియేటర్లపై కూడా డామినేషన్ పెరిగిపోయింది. ఇప్పుడు టాలీవుడ్ రియాలిటీ కూడా ఇదే. 4 ఫిలిమ్స్, 4 జానర్స్, 4 రకాల ఫీలింగ్స్. సోషల్ ఇష్యూ నుంచి హారర్ వరకు, డివోషనల్ థ్రిల్లర్ నుంచి పీరియాడిక్ లవ్ స్టోరీ వరకు. మరి ఏ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించింది, ఏది డిసప్పాయింట్ చేసింది? వీటన్నింటిపై ఒక క్విక్ రివ్యూ చేసేద్దామా? క్రిస్మస్ వీకెండ్లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాల్లో ప్రత్యేకంగా కనిపించిన చిత్రం దండోరా. కథ, కంటెంట్తో పాటు విడుదలకు ముందు జరిగిన కాంట్రవర్సీతో కూడా ఈ సినిమా హాట్ టాపిక్ అయిపోయింది. కుల వివక్ష వేళ్లునుకుపోయిన ఓ తెలంగాణ పల్లెటూరు నేపథ్యంలో సాగిన ఈ కథ పరువు హత్యలు, కుల అహంకారం వల్ల చిన్నాభిన్నమైన కుటుంబాల బాధను కొత్త కోణంలో చూపిస్తోంది. శివాజీ పాత్రలో నటుడు శివాజీ చేసిన నటన ఈ సినిమాకి ప్రధాన బలం. బిందు మాధవి, నవదీప్, రవికృష్ణ పాత్రలకు కథకు మరో హైలైట్ డైలాగ్స్ ఆలోచింపజేసేలా ఉండటం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కథలోని గాఢతను పెంచటం ప్లస్ పాయింట్స్. అయితే మొదటి భాగంలో కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం చేసిన ప్రయత్నాలు కథ ఇంటెన్సిటీ కొంత తగ్గించినా సెకండ్ హాఫ్లో సినిమా గాడిలో పడుతుంది. అయితే సినిమాపై పెట్టిన శ్రద్ధ ఆడియన్స్ ని రప్పించడంలో కూడా పెడితే బాగుండేది. హార్ట్ పేషెంట్స్ చూడొద్దు, వీక్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు దూరంగా ఉండాలి అంటూ మేకర్స్ ఇచ్చిన వార్నింగ్స్ తో బజ్ తెచ్చుకున్న సినిమా ఈషా ఆత్మల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ఓ తాంత్రికుడి గుట్టును రట్టు చేయడానికి 4 స్నేహితులు చేసే సాహసమే ఈ కథ. హారర్ థ్రిల్లర్గా ప్రమోట్ చేసినప్పటికీ కథనం మాత్రం పూర్తిగా రొటీన్ ట్రాక్లో సాగుతోంది. హారర్ సీన్స్ తక్కువ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువ. నటీనటుల్లో పృథ్వీరాజ్, మై మధు మాత్రమే ఆకట్టుకుంటారు. త్రిగుణ్, హెబా పటేల్ టీం ఓకే అనిపిస్తారు, కానీ గుర్తుండిపోయే స్థాయిలో కాదు. క్లైమాక్స్ లో చిన్న ట్విస్ట్ ఉన్న సీక్వెల్ హింట్ మాత్రం ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఫైనల్ గా చెప్పాలంటే ఈషా థియేటర్లో చూసేంత బలమైన హారర్ అయితే కాదు. ఆది సాయి కుమార్ నటించిన లేటెస్ట్ థ్రిల్లర్ శంభాల డివోషన్ సైన్స్ మిక్స్ చేసిన కొత్త ప్రయత్నం ఇది. 1980ల కాలంలో ఓ గ్రామంలో పడిన ఉల్కతో మొదలైన విచిత్ర మరణాలు, వాటిని ఛేదించడానికి వచ్చిన నాస్తిక జియో సైంటిస్ట్ విక్రమ్ కథే ఈ సినిమా. కోర్ ఐడియా ఇంట్రెస్టింగ్, శాస్త్రం వర్సెస్ సైన్స్ అనే కాన్సెప్ట్ ఆకట్టుకుంటుంది. డివోషనల్ మూమెంట్స్ కొన్ని బాగా వర్క్ అవుతాయి. ఆది సాయి కుమార్ ఈ పాత్రకు సూట్ అయ్యాడు. అర్చన అయ్యార్ దేవి పాత్రలో మంచి ప్రెజెన్స్ చూపించింది. అయితే కథనం చాలా చోట్ల రొటీన్గా మారటం, సస్పెన్స్ ముందే అర్థమైపోవటం మైనస్ పాయింట్స్. మొత్తంగా చెప్పాలంటే శంబాల కొత్త ఐడియాతో వచ్చిన డీసెంట్ థ్రిల్లర్. అంచనాలు తగ్గించుకుంటే చూడొచ్చు. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వచ్చిన సినిమా ఛాంపియన్. 1940లో బ్యాక్ డ్రాప్, స్ట్రాంగ్ విజువల్స్, మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఈ సినిమాకు హైలైట్ అనే చెప్పాలి. ముఖ్యంగా కెమెరా వర్క్, మ్యూజిక్ ప్రేక్షకులను ఆ కాలంలోకి తీసుకెళ్లిపోతాయి. రోషన్ లుక్స్ ప్లస్ అయితే అనస్వర రాజన్ బ్యూటీ ఆకట్టుకుంటుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్క్ అయింది. కానీ ఒకే ఒక్క కంప్లైంట్, సినిమా నిదానంగా సాగటం. అయితే ప్రీ ఇంటర్వెల్ తర్వాత కథ రేజీగా మారటమే కాస్త రిలీఫ్ అని చెప్పాలి. మొత్తంగా ఛాంపియన్ స్లో అయినా ఫ్రెష్ ఫీలింగ్ ఇచ్చే సినిమా. కంటెంట్ లవర్స్ కు నచ్చే ఛాన్స్ పుష్కలంగా ఉంది. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే ఫ్యామిలీతో కలిసి థియేటర్కి వెళ్లే మంచి ఎక్స్పీరియన్స్. క్లీన్ కామెడీ, కదిలించే ఎమోషన్స్. కట్ చేస్తే ఇప్పుడు అదే థియేటర్లో బూతులు, రక్తపాతం, షాక్ వాల్యూ. సినిమా మారుతుందా లేక ఆడియన్స్ ని మార్చేస్తుందా?
హీరోలు, దర్శక నిర్మాతలు మెసేజ్ ఇవ్వాలా లేదా ఎంటర్టైన్ చేయాలా? అది వాళ్ళ ఇష్టం. కానీ బూతులు అలవాటు చేయడం కూడా ఎంటర్టైన్మెంటేనా? వాళ్లే చెప్పాలి. నాని ది ప్యారడైజ్ అనౌన్స్మెంట్ వీడియో విజువల్స్ అదిరిపోయాయి. బీజిఎం గూస్ బంప్స్ ఇచ్చింది. కానీ చివర్లో వచ్చింది ఒక బూతు పదం. ఇప్పుడు విజయ్ దేవరకొండ రౌడీ జనార్దన టైటిల్ వీడియో రక్తపాతం మాస్. మళ్లీ చివర్లో అదే షాక్ ఫ్యాక్టర్. తెలుగు సినిమా ఒకప్పుడు అమ్మా నాన్నలతో కలిసి చూసేది. ఇప్పుడు పిల్లల్ని తీసుకెళ్తే డైలాగ్ ముందు చెయ్యి పట్టుకోవాల్సిందే. ఇక అర్జున్ రెడ్డి నుంచి ఫలక్నుమా దాస్ లాంటి కొన్ని సినిమాలు రియలిజం పేరుతో రఫ్ భాషను నార్మల్ చేసేసాయి కూడా. లాక్డౌన్ తర్వాత ఓటీటీ వచ్చాయి. సెన్సార్ గీతలు చెరిగిపోయాయి. అక్కడ నచ్చిన డైలాగ్, నచ్చిన బూతు, నచ్చిన హింస అన్నీ ఒకే. అలాని మీర్జాపూర్ లాంటి సిరీస్లు హిట్ అయ్యాయి. ఎందుకంటే అవి ఒక స్పెసిఫిక్ ఆడియన్స్ కోసం. ఓటీటీ కంటెంట్ వేరు, సినిమా కంటెంట్ వేరు. కానీ ఇప్పుడు ఆ రెండిటి మధ్య గీత మెల్లగా మాయమవుతున్నట్టే కనిపిస్తుంది. ఇది ఆర్టిస్టిక్ ఫ్రీడమా లేదా షార్ట్ కట్ పాపులారిటీయా? బూతులు పెడితే మాస్ హిట్ అవుతుందా? షాక్ ఇస్తేనే సినిమా నడుస్తుందా? మేకర్సే సెలవివ్వాలి మరి. ఇది వాల్టి బిగ్ సినిమా. రేపటి బిగ్ సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ బిగ్ టీవీ. యాంకర్స్ వార్డ్రోబ్ కటసీ షాపర్ స్టాప్.